Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా వాటర్ క్యారీ చేయడానికి ఏ బాటిల్ అయితే మంచిది అంటే ప్లాస్టిక్, సో స్టీలు, కాపరు, గ్లాస్ ఇలా చెప్తూ ఉంటారు కదా, వీటిలో ఏది బెస్ట్? వాటర్ని స్టోర్ చేసుకోవాలంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ జనరల్గా వెయిట్ పెరగడము, వెయిట్ తగ్గించుకోవడము అంటే వెయిట్ పెరగడం అంటే రకరకాల కారణాలు చెప్తారు కదా, మరి దానికి వెయిట్ తగ్గించుకోవడానికి ఒకటే ఒక డైట్, ఒకటే ఒక యోగా అట్లా ఉంటుందా? అసలు ఫస్ట్ మనం వెయిట్ ఎందుకు పెరిగాం, అది రీజన్ ఏంటి? వెయిట్ ఎందుకు పెరిగాము అని అంటే ఒక్కొక్కరికి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే హెరిడిటరీ ఏదన్నా ఉన్నా, లేదా వాళ్ళ డైట్ హ్యాబిట్స్ మారినా, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయినా కూడా వెయిట్ పెరుగుతాం, అంతే కదా. మామూలుగా మేము వెయిట్ పెరిగిపోయామండి, మొన్నటి వరకు బాగానే ఉన్నాం, చూసుకుంటే 1 ఇయర్లో ఇంత వెయిట్ 10 కేజీలు పెరిగిపోయాము అని చెప్తా ఉంటారు. సో ఎందుకు పెరిగావు అంటే కూడా వాళ్ళే చెప్తారు, ఏంటి డైట్ సరిగ్గా చేయలేదు, మేము ఇష్టం వచ్చినట్టు తినేసాం, ఇలా చేసాం అలా చేసామని చెప్తారు. ఎవ్రీథింగ్ మీ దగ్గర మీకు తెలుసు, వెయిట్ ఎందుకు పెరిగారో కూడా తెలుసు. సో మీరు అది కట్ చేసుకోవాలి. నేను అప్పుడు ఇష్టం వచ్చినట్టు తినేసాను కాబట్టి ఇప్పుడు తినకు. సో ఎప్పుడు టైంకి తినడం అలవాటు చేసుకోవాలి. నీకు ఎంత కావాలి, ఏ తినాలి అనేది ఓగ బుర్ర పెట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఏమి పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కినోవా తింటే వెయిట్ తగ్గిపోతాం, మిల్లెట్స్ తింటే వెయిట్ తగ్గిపోతాం, లేకపోతే ఎవరో చెప్తారు ఒక సలాడ్స్ తింటే, లేకపోతే అదేదో టీ, ఇదేదో వాటర్, ఇవన్నీ వదిలేసండి. ఎవరు ఏది చెప్పినా తినొద్దనే చెప్తారు. అసలు ప్లేట్లో ఏమీ చెప్తారు. ప్లేట్లో లేకపోతే ఎలా ఉంటుందంటే ఆ ప్లేట్ చూస్తే అది లంచ్ అంటారు, అది ఏంటో మనకు అర్థం కాదు. 2 అరటికాయ ముక్కలు, లేకపోతే 2-3 కీరా ముక్కలు ఉంటాయి, 4 వాల్నట్స్ ఉంటాయి, ఏయో ఉంటాయి రకరకాల డైట్స్, అది లంచ్. అమ్మ అట్లాంటి పనులు చేయకండి. అవన్నీ కూడా మీరు ఎవరు చేస్తారంటే ఇవి నేను ఇప్పుడు తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళే ఇట్లాంటి వాటికి ఆలోచించాలి. ఎందుకు మీకు టెన్షన్? 1 ఇయర్లో పెరిగారా, 6 మంత్స్లో పెరిగారా, లేకపోతే 2 ఇయర్స్ పట్టిందా మీరు వెయిట్ పెరగడానికి? ఇది మీరు బుర్రలో పెట్టుకోకండి. వెయిట్ అనేది మీ బాడీలో కాదు, ఇక్కడ పెరిగిపోతుంది అందరికీ. బాడీలో వెయిట్ పెరిగింది ఎందుకో తెలుసు మీకు, ఏం తింటే పెరిగిందో తెలుసు మీకు, అన్ని విషయాలు తెలుసు. కానీ ఎక్కడో అదంతా కష్టపడడం ఎందుకు? వాళ్ళు ఏదైనా ఇలా చేసేస్తారేమో, అలా తగ్గిపోతుందేమో, ఎందుకంటే వాళ్ళ యాడ్స్ అలానే ఉంటాయి, వాళ్ళు చెప్పేది అలానే ఉంటుంది. ఇదంతా కూడా అలా ఉండదు. ఎవరు వెయిట్ తగ్గినా అలా మ్యాజిక్ లాగా తగ్గిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ అలా తగ్గిపోయారు అని అంటే వాళ్ళు ఏదో మెడిసిన్స్ అన్నా తీసుకుని ఉండాలా, సర్జరీస్ అన్నా చేసుకుని ఉండాలి, ఏమైనా ఇంజెక్షన్స్ లాంటివి చేసుకుని ఉండాలి తప్ప డైట్ విషయంలో అలా జరగదు. లాంగ్ పీరియడ్ డైట్ అనేది పెట్టుకోండి. నేను మొత్తం మానేయమని చెప్పను, మీరు ఫస్ట్ నుంచి ఏది తింటున్నారో అదే టైం మెయింటైన్ చేయండి. ప్రొద్దున్న ఒకటి తినేసేయండి, ఒక మీల్. మీరు ఏ మీల్ తింటారు? అన్నం తింటారా, లేకపోతే అన్నం తినేసేయండి చక్కగా. అన్నం తక్కువ పెట్టుకోండి. వైట్ ఫుల్ పాలిష్ చేసి వాడద్దు, కొంచెం సెమీ పాలిష్డ్ రైస్ దొరుకుతుంది. మీరు చపాతీ తినే అలవాటు ఉందా, చపాతీలు తినండి. ఒక 2 చపాతీ పెట్టుకొని కూరలు ఎక్కువ పెట్టుకొని, రైస్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఒక చిన్న బౌల్ రైస్ పెట్టుకుని మంచిగా కూరలు మనకు ఉంటాయి కదా, కూరలు ఉంటుంది. రోటి పచ్చళ్ళు చాలా 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 మంచిది మీకు. మీరు అంత కష్టపడి ఏమేమో కలిపేసుకుని సలాడ్స్ తింటున్నారు కదా, రోటి పచ్చడి తినండి, ఎంత చక్కగా వెళ్ళిపోతుందో. మనకు ఒట్టిది కూడా తినేయచ్చు. బీరకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, ఇవన్నీ పచ్చళ్ళే కదా. పచ్చళ్ళలో ఏముంటాయి? మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా ఉంటే చాలు. జస్ట్ మనం స్టీమ్ మీద బాయిల్ చేస్తాం, కొద్దిగా వేస్తే కొంచెం చింతపండు వేసుకుంటాం, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు వద్దనంటే ఎండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు ఉంటాయి, గ్రైండ్ చేస్తాం, అంతే కదా. అంత నూనె వేసేసి తాలింపులు పెట్టకుండా ఏదో ఒక స్పూను ఇంత నెయ్యో లేకపోతే చిన్న స్పూన్ కొద్దిగా తాలింపు వరకు కాస్త వేసుకుని తాలింపు పెట్టుకున్నారనుకోండి, సలాడ్ కన్నా ఎక్కువ మీకు అది. మనం సలాడే తినాలని ఏమీ లేదు, పచ్చడి కూడా తినవచ్చు మంచిగా. సొరకాయ పచ్చడి ఎంత చేసుకుని ఒక సొరకాయ పచ్చడి చేస్తే ఇంత వస్తుంది. 1/2 కేజీ బీరకాయలు చేసుకున్నారనుకోండి, 2 బీరకాయలు తినాలంటే మనకి సలాడ్లు ఎంత కష్టం, ఉడకబెట్టుకుని తినాలి. అది తినాలంటే 2 బీరకాయలు అనిపిస్తుంది. అదే పచ్చడి అనుకోండి, మనం వెళ్ళిపోతుంది అది లోపలికి. సో అలా కూడా తినొచ్చు. సో మంచిగా ఒక రోటి పచ్చడి తినొచ్చు, ఒకటి ఏదైనా వెజిటబుల్ తినొచ్చు, లేదంటే మనం వండుకున్న ఏదైనా 2 కూరగాయల వెజిటబుల్స్, చక్కగా ఒక గ్లాస్ మజ్జిగ,
హ్యాపీగా తినేసేయండి. తిన్న తర్వాత స్ట్రిక్ట్గా మళ్ళీ తినకండి, వాటర్ తాగండి, పల్చటి మజ్జిగ తాగండి. ఇంకా మధ్యాహ్నం అది మధ్యాహ్నం భోజనమా, ఇప్పుడు నేను నట్స్ తినాలా, ఇప్పుడు నేను అది తినాలా, ఏం అవసరం లేదు. మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తారంటే బ్రేక్ చేసేటప్పుడు మీ బ్రేక్ టైము 5 o'clockకి. అప్పుడు సీజనల్గా ఏదైనా ఫ్రూట్ లాంటిది అని సీజనల్ ఫ్రూట్ ఒకటి తినండి, ఎక్కువ తినకండి, ఎక్కువ ఫ్రూట్స్ తినద్దు. ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ తినండి. తిన్న తర్వాత 6 o'clock గంట తర్వాత మీరు మళ్ళీ మీల్. కాకపోతే మార్నింగ్ రైస్ తిన్నారు కాబట్టి మళ్ళీ రైస్ ఐటెం పెట్టుకోకండి. ఇప్పుడు ఇడ్లీలో రైస్ ఉంటుంది, దోశలో రైస్ ఉంటుంది, రైస్ కలవని ఏమన్నా ఉన్నాయా? అలాగే చపాతీ కూడా వద్దు, ఎందుకంటే మనం రైస్ అండ్ గోధుమలు కూడా ఒకటే మనకి. మీరు జొన్న రొట్టె తింటాను అంటే తినొచ్చు, ఎందుకంటే జొన్నలు వేరు. ఏదైనా మిల్లెట్స్ లాంటివి రొట్టెలా తింటప్పుడు మిల్లెట్స్ ఇడ్లీ అని, మిల్లెట్స్ దోశ అంటే రైస్ వేసుకోకుండా మినపప్పు ఓన్లీ మిల్లెట్స్ వేసుకుని తింటున్నారు కదా, అలాంటిది ఏదైనా తినొచ్చు. కానీ మీరు తినాల్సింది ఏంటి అంటే మళ్ళీ వెజిటబుల్ ఉండాలి, ఖచ్చితంగా వెజిటబుల్స్ ఉండాలి మీకు. వెజిటబుల్ మీరు ఏదైనా తినండి, వెజిటబుల్ తినాల్సిందే. వెజిటబుల్స్ పెట్టుకోండి, ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి, 2 మీల్స్ మీద ఉండండి. స్ట్రిక్ట్గా మళ్ళీ ఏం తినొద్దు. ఇక్కడ మీరు పొద్దున్న భోజనం చేస్తున్నారు, సాయంకాలం భోజనం చేస్తున్నారు, సీజనల్గా ఏదైనా ఒక ఫ్రూట్ తింటున్నారు, చాలు మీకు అది. అంతకు మించి ఇప్పుడున్న జనరేషన్కి అవసరం కూడా లేదు. మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆకలి అవుతుంది. మనం వెళ్ళినప్పుడు మన చుట్టూ ఫుడ్ కనబడుతూ ఉంటుంది కాబట్టి అది తినాలన్న కోరికని కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలు. మీరు ఇలా సింపుల్గా ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక 3-4 months మీరు చూసుకుంటే చాలా వెయిట్ లాస్ అయిపోతారు. రోజు ఒక 45 minutes 1 hour మీకు ఇష్టమైనది యోగా చేస్తే, నేనైతే యోగా చేయండి బెస్ట్ అంటారు. అది నేను చూపిస్తా కూడా. యోగా సింపుల్ అబ్డామిన్ని మూవ్ చేయడం, అగ్నిసార, తర్వాత కొంచెం కొన్ని ఆసనాస్ ఉంటాయి, 3-4 మీరు ఒక 1/2 hour చేసుకున్నా సరిపోతుంది. మీ డైట్కి అది సరిపోతుంది. మీరు ఇలా మెయింటైన్ చేస్తే కొంచెం ఓపిక్గా ఒక్క 3 నెలలు లేకపోతే 4 నెలలు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా, చూసుకోండి ఎంత వెయిట్ లాస్ అవుతారు. మీ స్కిన్ స్ట్రక్చర్ మారదు, మంచి గ్లో ఉంటుంది, మీ హెయిర్ ఫాలింగ్ ఉండదు, ఎక్కడా కూడా ఎక్సెస్ ఫ్యాట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీ ఆకలిని మీరు కంట్రోల్ చేసుకోకుండా ఎవరెవరో డైట్స్ ఇస్తారని చెప్పేసి మీరు వెళ్ళడం అనేది మన తప్పు అది. సో ఎవరు చెప్పినా అంతే, ఇంత తినండి, ఇప్పుడు చియా సీడ్స్ తినేస్తే అన్నీ వచ్చేస్తాయి, ఫ్లాక్స్ సీడ్స్ తినేస్తే అన్నీ వచ్చేస్తాయి, రకరకాలు రాత్రి నానబెట్టేసుకుని దాంట్లో అవన్నీ ఇవన్నీ ఎవరు తిన్నారు? ఇవన్నీ మనకి ఫుడ్లో ఉన్నాయి, మీరు తినే కూరగాయల్లో ఉన్నాయి, మనం పప్పులో ఉన్నది చక్కగా అన్నీ పప్పులో మనం వేసుకుంటాము. సీడ్స్ తింటాము, చిక్కుడుకాయ గింజలు తింటాము, చిక్కుడుకాయలు తింటాము, బీన్స్ తింటాము, అంతా అవన్నీ హై ఫైబర్ కదా. బీరకాయ తింటారు, అది కూడా మనకి ఫైబరే. సో అందుకని మీరు ఊరికే టెన్షన్ పడిపోకండి, నేను ఇప్పుడు హై ఫైబర్ ఫుడ్ తినాలా, హై ప్రోటీన్ తినానా లేదా, లేకపోతే ఇప్పుడు నేను నట్స్ తినానా లేదా, నేను సీడ్స్ తినాలా లేదా, నాకు జింక్ కావాలి, నాకు కాల్షియం. ఎందుకు ఇవన్నీ మీకు అలవాటు చేసే మన డిజైన్ చేసిందే మన సౌత్ ఇండియన్ మీల్. మీరు చక్కగా సాంబార్ తింటారా, ఆ రోజు మేము ఏం తినాలి అంటే ఇవాళ మీరు ఏం పర్వాలేదు, వాళ్ళు పెసరట్లు తినాలనుకోండి, దట్ ఈస్ మీ మీల్. 2-3 పెసరట్లు తినేసేయండి. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే వెజిటబుల్ తినాలి, అది ఇంపార్టెంట్. మీరు దోశ తిన్నా, పెసరట్లు తిన్నా, గారెలు తిన్నా, ఏం తినాలి, వెజిటబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెజిటబుల్స్ అన్నీ కూడా 0 calorie ఫుడ్ అంటమాట. 0 calorie ఫుడ్ అని ఎందుకు అంటామంటే, సపోజ్ ఒక కీరాని తీసుకుందాం, లేకపోతే అంత పాలకూర ఒక కీరా తీసుకుందాం, ఒక కీరాని తీసుకుందాం, అది తినడం వల్ల మీకు ఒక 10 calories వస్తాయేమో, 10-15 calories వస్తుంది ఒక కీర. కానీ ఈ కీర అరగడానికి మీకు క్యాలరీస్ 115-125 calories అవసరం అవుతుంది. కీర తిన్నారనుకోండి, కీర అరగడానికే అన్ని క్యాలరీస్ కావాలి, అంటే బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ అన్నీ అది వాడుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అందుకే సలాడ్స్ తిన్నప్పుడు, మనం ఎక్కువ కూరలు తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఎక్కడ స్టోర్ అవ్వకుండా క్యాలరీస్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందుకని 0 calorie ఫుడ్ అంటే ఏముంది, 0 calorie ఫుడ్ అంటే వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటాయి, పాలకూరలు, ఆకుకూరలు అన్నీ ఉంటాయి, కీరాలో ఉంటుంది, తర్వాత యాపిల్ ఆల్సో, యాపిల్ కూడా అంతే, అది యాపిల్ డైజెస్ట్ అవ్వడానికి చాలా క్యాలరీస్ బర్న్ చేస్తుంది. కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. వెజిటబుల్స్ పచ్చియే తినాలని ఏమీ లేదు, పచ్చి అట్లా బీట్రూట్ జ్యూస్లు, బీట్రూట్స్ పచ్చి తీసుకోకండి. కొంచెం స్టీమ్ బాయిల్ అంటాం కదా, బాయిల్ చేసుకుని తీసుకుంటే మనకి దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ అవి కూడా మనకి ఎఫెక్ట్ లేకుండా బాగుంటుందండి. లేకపోతే
అతిగా ప్రోటీన్ కావాలని ఎక్కువ చికెన్, ఎక్కువ సీ ఫుడ్, ఫిష్ మంచిదని ఎక్కువ ఫిష్, లేకపోతే మనకి పన్నీర్ మంచిదని ఎక్కువ పన్నీర్, ఇలా అతిగా ఒకదాని మీదే తినడం అలాంటివి చేయకండి. అన్నీ ఉండాలి. మనకి ఏమని చెప్పారు, షడ్రుచులు అన్నారు. మనం తిన్న ఆహారము మనం తినే దాన్ని బట్టి ఉంటుంది. మన లోపల మనం తిన్న తర్వాత ఆహారము అది మొత్తం అంటే మనకి ఎలిమినేషన్లో మనకి యూరిన్లో స్టూల్లో రోజు బయటకు వచ్చేది అది వేరైతే, లోపల ఆహారం అంతా లెవెల్స్ మారడానికి 48 to 49 డేస్ పడుతుంది. రస రక్త మాంస మజ్జ అస్థి వీర్యం తయారవ్వడానికి మనం తీసుకున్న ఆహారం ముందు రసంగా, రసాన్ని నుంచి రక్తంగా, రక్తాన్ని నుంచి మాంసంగా, మాంసం నుంచి అస్థిగా, అస్థి నుంచి మనకి మజ్జగా, ఇలా మారి మారి వీర్యం వస్తుంది. వీర్యం అంటే ఏంటో తెలుసా, దట్ శక్తి అంట, మనకి వీర్య శక్తి అని అంటమాట, ఎనర్జీ అది, అదే లైఫ్ మనకి సెల్కి వెళ్ళేది. కాబట్టి ఆహారం చాలా 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 ఇంపార్టెంట్. మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తినకండి. కొంచెం వెయిట్ పెరిగినా కూడా ఏమీ పర్వాలేదు. ఒకప్పుడు ఎవరైనా అమ్మాయిల్ని చూడాలంటే నిండుగా ఉండాలి, రౌండ్గా ఉండాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే స్కెలిటన్గా ఉండాలి. ఎవరైతే స్కెలిటన్గా ఉన్నారో వాళ్ళు అనే దాంట్లోకి వచ్చేసారు. బ్యూటీ అనేది మీ దాంట్లో ఉండదు. హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉన్నారా లేదా, నేను లావుగా ఉన్నది మన బ్రెయిన్లో కూర్చుంటుంది అట్లా. మీరు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 20లో ఉండాలి, నేను 30లో ఉండాలి అనేది మీరు ఎప్పుడూ అనుకోవద్దు. మీరు యాక్సెప్ట్ చేయండి, నా బాడీ 60 ఇయర్స్ వచ్చింది, నేను ఆరోగ్యంగా ఉండాలనేదే పెట్టుకోండి. మీరు కొంచెం ఏమవుతుందంటే మెటబాలిజం చేంజ్ అవుతుంది. మెటబాలిజం బాడీ చేంజ్ అయినప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి. మనం రోజు యోగా చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, అలాగే మంచి ఆహారం తినాలి, యాక్టివ్గా ఉండాలి. కానీ నీ ఏజ్ ప్రాసెస్ ఒక భగవంతుడు మనల్ని డిజైన్ చేస్తాడు, నీ ఆయుష్ ఇంతే అని చెప్పేసి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క వయసు వాళ్ళు అలానే ఉండాలి. అలా ఉండకుండా నేను 20లానే ఉంటా, ఎప్పుడు 30లో ఉన్నట్టే ఉంటాను అని చెప్పి మనకి ఎలాగో మనకు తెలియకుండా మన బ్రెయిన్లో ఫీడ్ చేసేసారు. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళడానికి బాడీ అంతా ఎలా ఉంది, ప్రకృతితో పాటు ఉంది. కాబట్టి మనం దానికి విరుద్ధంగా వెళ్ళొద్దు, యాక్సెప్ట్ చేయండి. అలా అని చెప్పేసేసి మీకు 40-50 వచ్చినాయి కదా నేను అలా అని నేను ఎప్పుడూ అనట్లేదు. యాక్టివ్గా ఉండండి మెంటల్గా. సో బాడీ అనే దానికి ఏజ్ ఉంటుంది, వయసు ఉంటుంది. కాబట్టి దానికి ఏజ్ని బట్టి వెయిట్ ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ నా ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా హైట్ని బట్టి ఎప్పుడూ కూడా మీరు వెయిట్ కౌంట్ చేయకండి. మీ హైట్ మీ ఏజ్ని బట్టి ఉంటుంది. మీ బాడీ స్ట్రక్చర్ అనేది మీ జీన్స్లో ఉంటుంది. మీ ఏదైతే డిఎన్ఏ ఉందో దాని నుంచి వస్తుంది, జీన్స్లో నుంచి మీ బాడీ స్ట్రక్చర్ వస్తుంది. నేను సన్నగా అవ్వాలని ఫ్రేమ్ ఇంత ఉంటే మీరు సన్నగా ఎలా అవుతారు, బాడీ ఫ్రేమ్ని బట్టి బాడీ మజిల్ ఉంటుంది. కాబట్టి మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ మజిల్ ఎలా ఉంది, మీ ఫ్రేమ్ ఎలా ఉంది, మీకు హెరిడిటరీ ఏంటి, మీ బాడీ ఏంటి, మన వంశపారంపరంగా మనం ఏం క్యారీ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా మీరు అందరూ సన్నగా అయిపోవాలి, అందరూ స్లిమ్గా అయిపోవాలి, అందరం పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే అది జరగని పని. అలా కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించి ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తే వెయిట్ కూడా చాలా చక్కగా 3-4 మంత్స్లో మీరు వెయిట్ తగ్గిపోవచ్చు. దీనికోసం ఎక్కడా డైటీషియన్లకి మీరు వెళ్ళి పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ 100 కన్నా ఎబోవ్ ఉన్నారంటే చాలా న్యాచురల్ థెరపీస్ ఉన్నాయి. న్యాచురల్ థెరపీస్ చేయించుకుంటూ సరైన ఆహారం తింటూ చక్కగా యోగా చేసుకుంటూ మీరు 3 నెలల్లో చాలా బాగా తగ్గొచ్చు. ఎక్కడ స్కిన్ లూజ్ అవ్వదు, ఎక్కడ కూడా మంచిగా 3-4 ఇంచెస్ తగ్గినా కూడా ఎక్కడ స్కిన్ లూజ్ కాదు. ఇప్పుడు చూడండి, రకరకాల డైట్స్ చేసేసి స్కిన్ లూజ్ అయిపోయి మళ్ళీ సర్జరీలకు వెళ్తున్నాం. అవును. సో మళ్ళీ కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకోవాల్సి వస్తుంది. అదే యోగా కరెక్ట్గా కానీ మనం చేసుకుంటే కరెక్ట్ పద్ధతిలో మనకి ఎటువంటి ఉండదు. మీరు ఇంకా ఎప్పటికీ 5-6 ఇయర్స్ చిన్నగానే కనబడతారే తప్ప ఎప్పుడూ కూడా మీ వయసు కనబడదు. ఎస్, అంటే ఇక్కడికి రాగానే యోగా ఇన్స్టిట్యూట్కి వాటర్ ఇస్తారు. ఆ వాటర్ కూడా గాజు గ్లాసులో ఇస్తారు. మేమేమో బయట వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడతాము,
లేదా ఇంకా మరి మాకు నాలెడ్జ్ ఉందంటే రాగి వాటర్ బాటిల్ వాడతాము. మీతో డిస్కస్ చేస్తే అసలు మంచిది కాదు అది అన్నారు. అంటే వాటర్ బాటిల్ క్యారీ చేయడం మాకు అవసరమే. మరి ఎలాంటి వాటర్ తీసుకోవాలి? ఎలాంటి వాటర్ బాటిల్ మేము తీసుకెళ్ళాలి, క్యారీ చేయాలి? బెస్ట్ వాటర్ బాటిల్స్ చెప్పాలి అంటే గ్లాస్ వాటర్ బాటిల్స్. గ్లాస్ వాటర్ బాటిల్స్ మన వల్ల కాదు, అది క్యారీ చేయడం కష్టం కదా, కొంచెం మెయింటైన్ చేయడం, పగిలిపోవడం ఇట్లాంటివి ఉంటాయి. స్టీల్ వాటర్ బాటిల్స్ బెస్ట్. అంటే మనకి ఎటువంటి ఇది రాకుండా ఉంటుంది మనం క్యారీ చేసేటప్పుడు. అన్నిటికన్నా చెప్పాలంటే గ్లాస్ వాటర్ బాటిలే బెస్ట్. మనకు ఫస్ట్ నుంచి కూడా గ్లాసే వాడేవాళ్ళం. సెరమిక్ ఒకటి వాడేవాళ్ళం, గ్లాస్ ఒకటి వాడేవాళ్ళం. కానీ నీళ్లు స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ మనం మీ చిన్నప్పుడు మీ పూర్వకాలంలో విలేజెస్ లో చూస్తే ఇత్తడి బిందెలు వాడేవాళ్ళు. ఇత్తడి బిందెలు, ఇత్తడి బిందెలు నీళ్లు తెచ్చుకుని నీళ్లు పెట్టుకునేవాళ్ళు. నీళ్లు స్టోర్ అయ్యి ఉండేవి. నీళ్లు స్టోర్ అవ్వడం కూడా అవేమీ రోజుల తరబడి ఉండేవి కాదు. ఏ రోజు నీళ్ళు ఆ రోజే తెచ్చుకునేవాళ్ళు, పెట్టుకునేవాళ్ళు. అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకునేవాళ్ళు, మళ్ళీ పెట్టుకునేవాళ్ళు. సో అప్పుడు పద్ధతి అది. రాగి బిందెల్లో కూడా పెట్టుకునేవాళ్ళు. రాగి బిందెల్లో రాగి కాగులు అంటారు. ఆ రాగి బిందెలు దేనికి వాడేవాళ్ళు అంటే నీళ్ళకి కాగులు అంటారు. ఆ కాగులు అనేవి పెద్ద పెద్ద హీట్ చేసుకోవడానికి. బాగా మరిగిన తర్వాత ఆ బిందె అక్కడ పెడితే అందరూ చేసేవాళ్ళు. అలాగే వాటర్ కూడా పోసి పెట్టుకునేవాళ్ళు. ఇంకా అన్నము వండేటప్పుడు కూడా అన్నం వండడానికి సెపరేట్గా ఉండేయమాట. అన్నము బిందెలు అనేవాళ్ళు. అంటే చిన్న చిన్న గిన్నెలు, ఇలా బిందెల షేప్లో ఉండే. పొయ్యి మీద కదా అప్పుడు, అంటే నేను గ్యాస్ కూడా లేనప్పుడు సంగతి చెప్తున్నా. దాని మీదే పెట్టి వండేవాళ్ళు అనమాట. ఆ బిందెలు లేకపోతే రాగి బిందెలు వాడేవాళ్ళు అన్నం వండడానికి కానీ. అలాగే తర్వాత నీళ్లు పట్టుకుని పెట్టుకునేవాళ్ళు. కానీ ఎక్కువసేపు ఉంచేవాళ్ళు కాదు. సపోజ్ రాత్రి పోసుకుంటే మధ్యాహ్నం వరకు ఎప్పుడు, లేదా పొద్దున్నే చక్కగా తోమేసేసి మంచిగా నీళ్ళు పట్టేసుకుని దాంట్లో పెట్టుకునేవాళ్ళు. సాయంకాలానికి అయిపోయి. రాగితో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ డే క్లీన్ చేయాలి. ఎవ్రీ డే దాన్ని చాలా ఉప్పు, కొంచెం నిమ్మకాయ కానీ ఇంతపండు వేసి మంచిగా ఉప్పేసి రుద్దాలి. దాన్ని ఉప్పేసి రుద్ది శుభ్రంగా కడగాలి. అలా కడగలేదనుకోండి దానికి ఒక గ్రీన్గా వచ్చేస్తుంది చూసారా, కీలం అంటాం మనం. అది పట్టేసి అది గనక వాటర్లో కలిసిందంటే మనకి చాలా, అది ఒక పాయిజన్ లాగా అయిపోతుంది. మీరు రాగి దాంట్లో మజ్జిగ కానీ పాలు కానీ ఏమన్నా వేసి పెట్టారు అని అంటే అది విరిగిపోయినట్టు, మన పాలు విరిగిపోయినట్టుగా విరిగిపోతుంది. అది పాయిజన్ లోకి వెళ్ళిపోతుంది. తెలియక అందరూ దాంట్లోనే అన్ని చేస్తూ ఉంటారు. పాలు కాగబెట్టడం, పెరుగు తోడు పెట్టడం. రాగి దాంట్లో అట్లాంటి వాటర్ కి మీరు ఏదైనా అవ్వాలంటే రైస్ వండుకోవడం అట్లాంటివి ఏమైనా చేయొచ్చేమో, చేసుకోవచ్చు. కాపర్ ఇప్పుడు బాగా ఎక్కువ మంది కాపర్ బాటిల్ మంచిది, కాపర్ బాటిల్లో గిన్నెలో పెట్టుకుని నీళ్లు తాగితే మనకి బీపీ ఉండదు అని ఇలాంటివి అన్నీ ఉన్నాయి. కానీ నిజమే, కానీ కాపర్ బాటిల్స్ వాడొద్దని చెప్తా నేను. బాటిల్స్ వాడదు, ఎందుకంటే దానికి సన్న మూతుంటుంది. మనం లోపల పెట్టి ఎట్లా చేస్తామో, లోపల వేడి నీళ్ళు వేసి ఉప్పేసి అన్ని వేసి ఇలా ఇలా అన్నా కూడా సరిగా వాష్ అవ్వదు మనకి. ఇప్పుడు మనం అంత కూర్చుని దాన్ని తోముకుంటూ కూర్చోలేం కదా, మన హడావుల్లో మనం ఉంటాం. అందుకే చాలా మంది 4 రోజులు వాడిన తర్వాత పక్కన పడేస్తారు. ఎందుకంటే దీన్ని రోజు ఎవరు తోముతాము అని చెప్పేసి. అది నీట్గా రోజు కడుక్కుని ఎప్పటికప్పుడు నీళ్లు వేసుకుని తాగితేనే మంచిది. దాని బదులు బిందెలో స్టోర్ చేసుకుంటే, బిందెలో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈజీగా చెంబులు ఉంటాయి. అంటే చెంబు అంటే మనం చెయ్యి పెట్టి నీట్గా క్లీన్ చేసుకునే అంత వెడల్పు ఉండాలి. అవి మంచిదే. రాత్రి మంచిగా కడిగి రాత్రి నీళ్లు పోసుకొని పొద్దున్నే లేచిన తర్వాత తాగుతారు కొంతమంది. అవన్నీ కూడా మంచిదే. క్లీనింగ్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. రాగి ఎక్కువ రోజులు వాడితే కూడా రాగి బాటిల్లో వాటర్ తీసుకోవడం కానీ, రాగి బిందెలో వాటర్ తీసుకోవడం కానీ చేస్తే ఆ రాగి అనేది మనలోకి వెళ్తుందా? ఏదైనానండి. ఇప్పుడు రోజు బంగారం వేసుకుంటున్నా, ఎందుకు వేసుకుంటాము? ఆడపిల్లలు బంగారం కంపల్సరీ. ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న చైన్ అన్నా ఉండాలి ఆడపిల్లకి. ముక్కుపుడు కన్నా చెవుల కన్నా కుట్టించాలని అంటారు కదా. ఎంత లేని వాళ్ళైనా ముక్కుపుడుకో ఒక చెవుకో పెట్టుకుంటారు. ఇది బాడీ పైనుంచి కూడా వెళ్తుంది, లోపలికి తీసుకోకపోయినా కూడా అబ్జార్బ్ ఉంటుంది అన్నమాట. కాపర్ లోపలికి వెళ్తుంది. మనం అనుకుంటాం చాలా దాంట్లో మీ హోమియోపతిలో మెటల్స్ కలిసాయి, ఆయుర్వేదాలో మెటల్స్ కలిసాయి అని అడుగుతారు. మనం ఎన్ని మెటల్స్ తీసుకుంటున్నాము అనేది అర్థం కాదు. ఈ కాపర్ ఎక్కువ కూడా మంచిది కాదు. కాపర్ ఒక వరకే మంచిది, అంత ఎందుకు? మీకు కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి, గుంజుతున్నాయి, నరాలు గుంజుతున్నాయి అంటే మేము చెప్తాం ఎవరికైనా సరే
కొంచెం కాపర్ది వేసుకోండి, కాలుకి కడియం, లేకపోతే ఈ బొటన వేలికి రింగు. మీకు టెంపుల్స్ దగ్గర బయట రింగులు అమ్ముతా ఉంటారు అవును. కాపర్వి, మంచి కాపర్వి, అవి మీరు వేసుకోండి అని చెప్తాం. అలాగే రిస్ట్ కూడా పెట్టుకోండి ఒకటి అని చెప్తాం. ఇప్పుడు గైనిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా పెట్టుకోండి అని చెప్తాం. ఎందుకు చెప్తాము, ఆ కాపర్ అది లోపలికి వెళ్ళడం వల్ల అది స్కిన్లో నుంచి కూడా వెళ్తుంది. బంగారం వేసుకునే బంగారం కూడా స్కిన్కి వెళ్తుంది, మనకు మంచిది మాట. ఇప్పుడు పగడం వేసుకో, మీ జాతకం చూసి మీకు పగడం మంచిదండి, మీకు ముత్యం మంచిదండి, మీకు వజ్రం మంచిదండి అని చెప్తారు కదా. దేనికోసం, అది మన వంటి మీద అరుగుతుంది. అది పెట్టుకునేటప్పుడు కూడా అది మనకి టచ్ అవ్వాలి. ఆ రాయ అది అరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంతకు ముందు ప్రతి ఒక్కరికి ముత్యాలు ఉండేవి. ఆ ముత్యాలు మెల్ల వేసుకునేవాళ్ళు, ఎప్పుడు కూడా ఉండే ముత్యాలు. అవి అరిగిపోయి ఇంత చిన్న చిన్న గింజల్లాగా అయిపోయి ఇరిగిపోయాయి కూడా. అప్పుడు వరకు అలా వేసుకున్నా అంటే ఆ అరగడం అనేది మనకి చాలా మంచిది. ఆ ముత్యాలు అరగడం వల్ల మనకి ఒంటి మీద అరగడం వల్ల మనకి పర్టికులర్గా విమెన్కి వచ్చే ఈ గైనిక్ ఇష్యూస్ కానీ, లేకపోతే మెనోపాజ్లో వచ్చే హాట్ ఫ్లషెస్ కానీ, వీటన్నిటికీ చాలా మంచిది. అందుకే మనకి ఏ మెటల్ అయినా, అది గోల్డ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఏదైనా కూడా ఒక్కొక్క మెటల్ మన బాడీ మీద ఒక్కొక్కలాగా ప్రభావం చూపిస్తుంది. ఒకసారి ఇది మంచిది అన్నారని చెప్పి ఇంకా అదే పనిగా అందులోనే వేసుకుని తాగితే ఆ నీళ్లు మనకి ఏదైనా ఓవర్గా వాడితే ఏది మంచిది కాదు. మనకి అది లోపలికి తీసుకుంటున్నప్పుడు, నేను పర్టికులర్గా చెప్పేటప్పుడు అంటే లిమిట్గా తాగండి. ఇంకా కాపర్లో నీళ్లు మంచివి కదా అని చెప్పి ఇంకా ప్రొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ కాపర్ నీళ్ళే తాగుతారు. ఇంకా మీరు చూడలేదు, మార్కెట్లో ఛార్జింగ్ వాటర్ వచ్చింది. అంటే కాపర్ వెజల్ ఉంటుంది, అది జగ్గు ఏదో, దాని కింద మ్యాగ్నెట్ ఉంటుంది, దానికి ఎలక్ట్రిక్ ఇది పెడతాడు అనమాట. అంటే అది ఛార్జ్ అవుతుంది. అది ఛార్జ్ అయితే అది ఎనర్జెటిక్ వాటర్ అనమాట. ఆ వాటర్ తాగితే మీకు ఇంకా మంచిదని చెప్తారు. కానీ ఆ వాటర్ రెగ్యులర్గా తాగడం వల్ల కాపర్ ఎక్కువైందంటే మీకు వేరే అదర్ లివర్ ఇష్యూస్ వస్తాయి మీకు. సో ఏ మెటల్లో కూడా మన లివర్ ఎక్కువ తీసుకుంటే దానికి మంచిది కాదు, ఏ మెటల్ అయినా సరే. ఇప్పుడు ఐరన్ మంచిది కదా అని చెప్పేసి ఎక్కువ మనం తీసుకున్నా అది మంచిది కాదు. కాబట్టి ఏదైనా లిమిట్గా ఉండాలి. మీరు రాగి బిందులో నీళ్ళు మంచివి, రాగి దాంట్లో మంచివి అని అనుకున్నప్పుడు మీరు రాత్రి పెట్టుకుని పొద్దున్న తాగడము, లేకపోతే పొద్దున్న పెట్టుకున్నప్పుడు మధ్యాహ్నం తాగడము అట్లా చేయండి. కానీ ఇంకా అందులోనే పెట్టుకుని మొత్తం మంచినీళ్ళు తాగినప్పుడల్లా అవే తాగడం మొదలు పెట్టారు అంటే అదర్ ఇష్యూస్ వస్తాయి. ఏది అతి మంచిది కాదు. మంచిది అని చెప్పారు అని అంటే ఏదో అది లిమిట్గా ఉండమని చెప్పి అర్థం. ఏదైనా సరే ఇది మంచిది కదా అని చెప్పేసి ఇంకా అదే పనిగా చేయకూడదు. మ్యామ్, చాలా మంది గ్లాస్ తాగండి వాటర్ అన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే కాసేపు ఎండలో పెట్టి తీసుకుంటూ ఉన్నారు. అంటే ఏముంది దాని వెనుక సైంటిఫిక్ రీజన్ అసలు? అంటే మీరు అడిగిన ఎండలో పెట్టుకుని ఎందుకు తీసుకుంటున్నాను తెలియదు, కానీ ఒక కలర్ థెరపీ అనేది ఒకటి ఉంది. కలర్ థెరపీలో ఏం చెప్తారు అని అంటే గ్లాస్ బాటిల్సే కలర్ బాటిల్స్, గ్రీన్ బాటిల్స్, బ్లూ బాటిల్స్, ఇలా తర్వాత ఎల్లో బాటిల్స్, ఇలాంటి కొన్ని కలర్స్ మనకి ఛార్జ్ అయితే ఎండలో పెట్టినప్పుడు ఛార్జ్ అయితే అది చాలా చాలా మంచిది అని చెప్పేసి తీసుకుంటారు. అంటే కొన్ని ఎనర్జీస్ వస్తాయి మనకి అని చెప్పి. ఇప్పుడు ఎండలో పెట్టి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు నీళ్లు తాగేవన్నీ గ్రౌండ్ వాటర్ అయితే కాదు, కానీ ఇప్పుడు చెరువుల్లో తాగేవాళ్ళు, నదుల్లో నుంచి వచ్చే నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడు నదుల్లో నీళ్ళే కదా పైప్లోకి వచ్చి పైప్లో నుంచి వస్తాయి. ఇప్పుడు మనకు మంజీరా వాటర్ వస్తుంది. మంజీరా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అది 24 hours అది ఓపెన్గానే ఉంటాయి కదా. ఇప్పుడు మంజీరా చూసుకోండి, రివర్ కానీ మన చెరువు, అది ఎండలోనే ఉంటుంది కదా. సో కాబట్టి అది అందులోనే నీళ్ళు ఎండలో పెట్టి తీసుకుంటే మనకి ఏదో వచ్చేస్తుంది అనేది అది మాత్రం అట్లా ఏం లేదు, అది పొరపాటు. కానీ కలర్ బాటిల్స్లో వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, వేపాకు మరగబెట్టి ఒక 2 లీటర్లో బ్లూ కలర్ బాటిల్లో వడపోసిన తర్వాత నీళ్ళు అందులో పోసి అది కొంచెం ఎండలో పెట్టుకుని ఎండ తగిలేటట్టుగా ఆ బాటిల్ ఒక రోజంతా పెట్టి తర్వాత దాన్ని మూత పెట్టి బాత్రూంలో పెట్టి మనము వాష్ చేసుకుంటే, ముఖ్యంగా విమెన్కి మనకి ఇష్యూస్ ఉండవు. అంటే యూరిన్ ప్రాబ్లమ్స్ అలాంటివి లేకుండా మనం హైజీన్ కోసం వేరే అన్ని కెమికల్స్ వాడే కన్నా కూడా ఇవి వాడితే మీకు తొందరగా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి రాకుండా ఉంటాయి అనేది చెప్తాం. కలర్ థెరపీ దాంట్లో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంది, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పి అలా కలర్ పెట్టి తాగుతారు. అంతేగాని అది నీళ్లు ఎండలో పెట్టి తాగితే డి విటమిన్ వచ్చేస్తుంది అంటే యాక్చువల్లీ ఎవరికి మనకి అంటే గ్రౌండ్ లోపల ఉన్న వాటర్కి తాగే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ డి విటమిన్ డెఫిషియన్సీ ఉండకూడదు.
ఇప్పుడు మంజీరా వాటర్ తాగేవాళ్ళు, కృష్ణా వాటర్ తాగేవాళ్ళు, గోదావరి వాటర్ అది ఎప్పుడు ఎండలోనే ఉంటుంది కదా వాటర్. కాబట్టి అది పొరపాటు. కలర్ థెరపీ ఉంది. కలర్ బాటిల్స్లో వేసి నీళ్లు లేకపోతే కషాయాలు, కొన్ని కషాయాలు తయారు చేసినప్పుడు కొన్ని బాటిల్స్ గాజు దాంట్లోనే వేసి కొన్ని నెలలు దాంట్లో ఉంచి దాని తర్వాత మనం తీసి దానికి ఔషధాలు కింద ఉపయోగిస్తారు. అది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అది ఎలా వాడాలి అనేది తెలుసు. ఇప్పుడు వాటర్ స్టోర్ చేయాలంటే స్టీల్ కానీ గ్లాస్ కానీ లేదంటే కాపరు స్టోర్ చేయడానికి మంచిదే, కానీ కాపర్ బాటిల్స్ మాత్రం వాడకూడదు. అంటే నేను ఏమంటానంటే స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. అవును. ఇప్పుడు ఇంతకు ముందు స్టోరింగ్ పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే మనకి నీళ్ళు వచ్చాయి కాదు కాబట్టి స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు, అది వదిలేసాను. ఇప్పుడు వాళ్ళు నీళ్ళు తాగాలి అని అంటే పొద్దున్న కాపర్ దాంట్లో, ఇప్పుడు రాత్రి నీళ్ళు పోసుకొని పెట్టుకున్నారు అనుకోండి ఓ జగ్లో, అవి పొద్దున్న అయిపోవాలి, మనకి 11-12 లోపల అయిపోవాలి. రాత్రి పోసిన నీళ్లు ఈ రోజు రాత్రి వరకు ఆ నీళ్లు ఉంటే స్మెల్ మారిపోతుంది. అవును, మీరు చూడండి దాని స్మెల్ చూడండి, వాటర్ స్మెల్ మారిపోతుంది. అంత ఎక్కువసేపు పెట్టుకోవడం మంచిది కాదు, ఎందుకంటే 24 hours అవసరం లేదు, 12 hours చాలు వాటర్. కాబట్టి మళ్ళీ దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి కదా, లేకపోతే వాటర్ అలానే ఉంటే చూడండి దాని చుట్టూ గ్రీన్గా ఫామ్ అయిపోతుంది. సో క్లీన్ చేసుకుని మళ్ళీ పోసుకొని పెట్టుకుంటే మంచిది. మొత్తం రాగి నీళ్ళలో రాగి చెంబులే నీళ్ళు తాగుతా అనేది పెట్టుకోకండి, అదేమంత మంచిది కాదు. లాంగ్ పీరియడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి లాంగ్ మంచిగా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అంటే కుండ, దట్ ఈస్ ద బెస్ట్. మట్టి కుండ చాలా 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 మంచిది. అన్ని కాలాలలో కూడా మట్టి కుండ చాలా మంచిది. మట్టి కుండ మంచిది, గ్లాస్ ఇంకా లేదంటే స్టీల్ వాటర్ బాటిల్స్ మంచివి. మట్టి కుండలో తాగేవాళ్ళు, మట్టి దాంట్లో వండుకునే వాళ్ళకి మినరల్ డెఫిషియన్సీ కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఆ మినరల్స్ కూడా వస్తాయి మనకి. ఆల్ సీజన్స్ లో మీరు స్టోర్ చేసుకోవాలంటే మట్టి దాంట్లో స్టోర్ చేసుకోండి. మనం క్యారీ చేయాలి అని అంటే అవి కుదరవు కాబట్టి గ్లాస్ ఆర్ స్టీల్ బాటిల్స్ బెస్ట్, ఎందుకంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, తొందరగా క్లీన్ అయిపోతుంది. అది మట్టి బాటిల్స్ కూడా వచ్చాయి, అది ఇంకా డేంజర్. ఎందుకంటే దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు కలర్ వేస్తున్నారు. క్లే వాటర్ బాటిల్స్ అయితే మ్యామ్ నిజంగా దాంట్లో నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, నేను తాగాను. అదేదో కాస్ట్లీ అదని ఇదని ఇచ్చారు, మంచి మంచి డిజైన్తో అట్లా ఉంది. తాగాను, నెక్స్ట్ డేనే మీకు చెప్పాను కదా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకంటే మట్టి బాటిల్ అని కాదు, దానికి కలర్ వేస్తున్నారు దానికి. అంటే అది కనబడడానికి మంచిగా లోపల పెయింట్ వేస్తే బయట పెయింట్ వేస్తే పర్వాలేదు, కానీ లోపల కూడా వేస్తాడు. మళ్ళీ దానికి స్క్రూ టైప్ మూతకి వేస్తాడు. మన ఆ పెయింట్ అందులోకి వెళ్ళిపోతే మీరు చూడండి, కొత్త వాటర్ బాటిల్స్ మీరు ఎంత ఒక రోజంతా పెట్టి కడిగి శుభ్రంగా చేసుకున్నా కూడా ఆ పెయింట్లు వేస్తారు ఆ బాటిల్స్ కి, దానివల్ల మీకు ఇమ్మీడియట్లీగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అడుగుతారు సమ్మర్లో ఏమైనా మట్టి కొత్త దాంట్లో ఏమైనా తాగారా అని అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ ఇన్ఫెక్షన్స్ వస్తాయని. ఇంకోటి అది కూడా సన్న మూతులు మనం క్లీన్ చేయడం కష్టం కదా, ఏదైనా సరే మనం క్లీన్ చేసుకునేది ఈజీగా ఉండాలి. ఎక్కువసేపు మీరు క్యారీ చేయాలి అని అనుకున్నప్పుడు దట్ ఈస్ ద బెస్ట్. స్టీల్ బెస్ట్, లేదంటే గ్లాస్ చాలా చాలా మంచిది. ఈ మధ్య చాలా మంది గ్లాస్ ఒకలాంటి ఆల్కలైన్ వాటర్ని ఒకలాంటి గ్లాస్ దాంట్లో ఫిల్టర్ దాంట్లో రకరకాల కూరగాయలు అవన్నీ వేసి తీసుకుంటూ ఉన్నారు, ఆల్కలైన్ వాటర్ అని చెప్తూ ఉన్నారు, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు. తీసుకోవచ్చా మ్యామ్ అట్లా? అమ్మ సలాడ్స్ తింటున్నారు, మళ్ళీ కూరలు తింటాము మనం, వెజిటబుల్ సలాడ్స్ తింటాము, మళ్ళీ ఇప్పుడు స్ప్రౌట్స్ తింటున్నారు, ఇంకా మిల్లెట్స్ తింటున్నారు, ఇవన్నీ తింటున్నారు, మళ్ళీ నీళ్ళల్లో అవి వేసుకొని తాగుతున్నారు. ఇవన్నీ అదే చెప్తున్నాను కదా, అతిగా చేసేది ఏది నీకు మంచిది కాదు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ఇలా చేయమ్మా కొన్ని రోజులని చెప్తాం. 40 days చేయండి, లేకపోతే 2 నెలలు చేయండి, 3 నెలలు చేసి ఆగండి, ఇట్లాంటివి చెప్తాం. ఇప్పుడు రోజు మనకి వేపాకు పసుపు మంచిదని చెప్పి ప్రతిరోజు నువ్వు వేపాకు పసుపే కదా అని చెప్పి రోజు తీసుకోవడం మొదలు పెడితే అది నీకు ఏమి ఉపయోగపడదు. అవును, ఇది చాలా మిస్యూజ్ అయింది. ఎప్పుడంటే కషాయాలు మంచిగా అని కోవిడ్ టైంలో అందరు కషాయాలు తీసుకొని
అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. గ్యాస్ట్రైటిస్ ఇంకోటి, అది వేపాకు అనేది నువ్వు రోజు తీసుకునేది కాదు. ఎప్పుడు తీసుకుంటావు ఏదైనా ఎప్పుడైనా క్లెన్స్ చేసుకోవాలి నీకు ఏదైనా ఉన్నప్పుడు 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఏదైనా ఒక రోజు 3 రోజులు తీసుకునేది. ఇది మంచిది కాదు. ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది. ఈ యోగా వీళ్ళు కూడా ప్రతిదానికి ఈ జీలకర్ర వాటర్ తాగండి, ఈ ధనియాల వాటర్ తాగండి. పర్టికులర్ గా నేను చెప్తున్నా ఈ యోగా టీచర్లు వీళ్ళంతా కూడా ప్రతిదానికి అవసరం లేకపోయినా కూడా ఎందుకు నీకు అంతా బాగానే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తాగుతున్నావు అవన్నీ? ఇప్పుడు మనకి అంత బాగానే ఉంటే కూడా మనం క్రోసిన్ వేసుకుంటామా? వేసుకుంటావా? లేదు, వేసుకోం కదా. మనకి ఎప్పుడు వేసుకుంటాం అది బాగాలేదు ఇప్పుడు మనకి అని చెప్పి వేసుకుంటాం. పసుపు రోజు పసుపు ఆల్రెడీ మనకు అలవాటు పడిపోయాం తెలుసా మీకు? ఎందుకంటే అసలు పసుపు లేని కూర మనం తింటామా? పసుపు ఎక్కువ వేసుకుంటాం కదా, అన్ని కూరల్లో పసుపు వేసుకుంటాం. సో మనకు పసుపు మందు కింద ఎలా పనిచేస్తుంది చెప్పండి, మన బాడీకి అలవాటు పడిపోతే రోజు అలా. అందుకే రోజు వేసుకోకండి, మంచిది కదా అని చెప్పేసి. ఈ మధ్య కాన్స్టిపేషన్ అని, లేకపోతే వెయిట్ తగ్గిపోతారు, వేపాకు ఇది తీస్తే వెయిట్ తగ్గిపోతారు, జీలకర్ర నీళ్ళు తాగిస్తే పొట్ట తగ్గిపోతుంది. అట్లా తగ్గితే ఇప్పటికి అందరు తగ్గిపోవాలి కదా. సో ఇవన్నీ మీరు వినకండి. మీకు డైజెస్టివ్ ఇష్యూ ఉంది అది తీసుకోండి, ఇక కాన్స్టిపేషన్ ఉంది తీసుకోండి. మీ సిస్టమ్ అంతా బాగుంది, మీరు కరెక్ట్ టైం తింటున్నారు, మీరు సరిగా ఉన్నారు, అంతా బాగున్నప్పుడు ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు? అవును, మనకు అన్ని న్యాచురల్గానే వస్తున్నాయి కదా. మీరు మానేయాల్సింది ప్లాస్టిక్ అనేది కనుక మనం తీసేస్తే ఒక 50% మన జీవితంలో నుంచి అసలు ప్లాస్టిక్ వెళ్ళిపోతే మనం చాలా చాలా బాగుపడతాం. దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు అసలు. అంటే ఏది చూసినా అది పట్టుకెళ్ళాలి అని అంటే ప్లాస్టిక్. ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం అంటే ఇవాళ స్టోరేజ్ కూడా ప్లాస్టిక్ వచ్చేసి, అవును, ఆర్గనైజర్స్ అని అనవసరమైన ఆ ప్లాస్టిక్ కొనేసి ఎంత ఆర్గనైజర్స్ పెట్టేసుకుని ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని ఫుడ్ ద్వారా కాదు అసలు మన జీవితంలోకి వచ్చేసింది అది ప్లాస్టిక్. దీన్ని కనుక తగ్గించగలిగితే చాలా మంచిది. సో ఏదైనా సరే కాపర్ బాటిల్స్ లేకపోతే ఏదైనా సరే అతిగా వాడకండి, అవన్నీ మెటల్స్. సో ఎంతవరకు ఇప్పుడు మనకి స్టెయిన్లెస్ స్టీల్ అని ఒకటి వచ్చింది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ మంచిదే కదా మనకి, దాంట్లో నుంచి మనకి ఏం వచ్చేది ఏం లేదా. నీట్గా క్లీన్ చేసేసుకుంటాం, చక్కగా రోజు కడుక్కుంటాం, నీట్గా వాడతాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బాటిల్స్ అవి క్లీన్ చేసుకోవడం ఈజీ కూడా కాబట్టి అసలు కాపర్ బాటిల్స్ వాడకండి. కాపర్ చెంబులు అలాంటి బిందులు అలాంటి అంటే మూతి వెడల్పుగా ఉన్నాయి ఏదైనా వాడండి, మీకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రోజంతా 24 hours 48 hours దాంట్లో పెట్టుకుని మళ్ళీ ఇవి నేను చాలామంది దగ్గర వింటున్నా ఈ చార్జ్ చేసుకుని ఇలాంటి వాటర్స్ తాగండి. ఏదైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎవరైనా ఎక్స్పర్ట్స్ మీకు ఈ డెఫిషియన్సీ మీకు ఉంది కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పినప్పుడు చేయండి తప్ప అనవసరంగా ఇదేదో తాగేస్తే మంచిదని రోజు వేపాకు, రోజు పసుపు, రోజు ఇదేదో కషాయాలు, ఆ కషాయాలు, ఈ ఆకులు కషాయాలు తెచ్చుకుంటే లివర్ చాలా చాలా దెబ్బతింటుంది. లివర్ ఇన్నిటిని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి, కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి. మీరు ఏది చెత్త చెదారం వేస్తే అవన్నీ సెపరేట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అనవసరమైన కషాయాలు, అనవసరమైన హెర్బల్ మెడిసిన్స్ ఎవరో చెప్తారు ఈ ఆకు చాలా మంచిది కిడ్నీకి అని చెప్తారు, ఆ ఆకులు తెచ్చుకోవడం, అవును, తాగేయడం. ఎందుకు తాగారు అంటే అది ఏమీ రాకుండా ఉంటాయి అని చెప్పి. అట్లా ఆయుర్వేదాలో కూడా అలా ఎక్కడా లేదండి. ఆయుర్వేదాలో కూడా ఏ ఆకు వాళ్ళు ఆయుర్వేదాల్లో ఎలా ఉంటుందంటే సీజన్ బట్టి ఉంటుంది. ఈ ఆకు కిడ్నీకి మంచిదైనా కూడా అది వర్షాకాలంలో ఆ ఆకు వాడకూడదు అనేది ఉంటుంది. ఎలా తీసుకొచ్చావు, ఎప్పుడు తీసుకొచ్చావు, దాన్ని ఎలా శుద్ధి చేసావు, దాన్ని పుటం పెట్టావా, దాన్ని ఇంత సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ చేసావా, లేకపోతే దాన్ని పుటం అంటే మీకు తెలుసా, కొన్ని పాలల్లో ఉడకబెట్టాల్సినవి ఉంటాయి, నీళ్ళల్లో ఉడకబెట్టాల్సినవి ఉంటాయి, కొన్ని త్రిఫలాల్లో ఉడకబెట్టాల్సినవి ఉంటాయి. ఆకుల్నే నేను చెప్తున్నా, రూట్స్నే చెప్తున్నా. మీరు ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోయి ఆ రూట్స్ తెచ్చేసేసుకుని కషాయాలు తెచ్చేసుకుని తాగేసేసి మీదకి తెచ్చుకుని ఎప్పుడో ఇవి వెంటనే చూపియవు, మీరు కొన్ని రోజుల తర్వాత చూపిస్తాయి. సో మీరు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి. ఆయుర్వేద అంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గర వాళ్ళు కరెక్ట్గా చెప్పినప్పుడు చేయండి తప్ప అన్నీ చూసేసి మీరు ఇలాంటివి చేయకండి. ఏది కూడా అతిగా చేస్తే మంచిది కాదు, ఎప్పుడు కూడా హానే జరుగుతుంది. కాపర్ బాటిల్స్ మంచి అని చెప్పేసి కాపర్ ఎక్కువగా వాడితే కాపర్ బాడీలోకి వస్తే లివర్ ఇష్యూస్ అనేవి మొదలవుతాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో ఏది అతిగా చేయకూడదు, సో అవేర్నెస్ ఉండాలి. కానీ మరి కాపర్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా కాపర్ వాటర్ బాటిల్స్ని ఎక్కువగా యూస్ చేయడము, కాపర్ని ఎక్కువగా యూస్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. దానివల్ల లివర్ ఇష్యూస్ వస్తాయని చెప్తూనే ఉన్నారు మీలాంటి గురువులు. సో డాక్టర్స్ కూడా చెప్తూనే ఉంటారు.
సో అయితే వాటర్ బాటిల్ క్యారీ చేయాలంటే స్టీల్ లేదంటే గ్లాస్ వాటర్ బాటిల్ బెస్ట్. స్టోర్ చేసుకోవాలంటే ఏ దేంట్లోనైనా కానీ కుండ అయినా రాగి అయినా సో ఇంకా ఏదైనా స్టీల్ అయినా స్టోర్ చేసుకునే దాన్ని ఒక్క రోజు మాత్రమే వాడుకుంటే మంచిది. మార్నింగ్ స్టోర్ చేసి ఈవినింగ్ వాడుకుంటే మంచిది. సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.